మహిళల అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మహిళల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత, ఆర్టీసీ రీజనల్ జోనల్ చైర్మన్ మంజుల, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరము కూడా జిల్లా మహిళాధ్యక్షులు, నగర మహిళాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కేక్ కటింగ్ చేసి చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక చాలా శుభ సందర్భమైన శుభరోజు. ఎందుకంటే ఆ పరమ శివుడు ఏ విధంగా ఒక చెంబడి నీళ్లు పోసి బిల్వపత్రం పెట్టి ఆయనను బోలాశంకరుని ప్రార్థిస్తే ఏ విధంగా వరాలు అందిస్తారో అలాగే మహిళ అయినటువంటి వాళ్ళ భార్య పార్వతీదేవికి కూడా సగభాగం ఇచ్చి మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మొదటి ఆదర్శంగా కూడా ఆ పరమశివుడు ఉన్నాడు. అదే రోజున మహిళా దినోత్సవం రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మేమందరం కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా ఈరోజు కేక్ కటింగ్ చేసుకొని మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. మనం చూసుకుంటే ఈరోజు ఎత్ర నారాయణతో పూజ్యంతే తత్ర రమంతే దేవత అని మన పెద్దలు చెప్తా ఉంటారు. ఎక్కడ మహిళ అయితే సంతోషంగా ఉంటుందో, ఎక్కడ మహిళ అయితే గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని మన పెద్దలు చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో మహిళలకు చదువునివ్వాలి, మహిళలకు ఆర్థికవేత్తలుగా చేయాలి అని ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మహిళ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారో ఖచ్చితంగా అక్కడ మహిళా సాధికారత సాధించిన వాళ్ళు అవుతారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రిని అందించినందుకు విజయమ్మ గారికి అనంతపురం జిల్లా మహిళలందరి తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేశ మహిళలందరికీ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర మహిళా తల్లులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈరోజు తీసుకుంటే ప్రపంచంలోకెల్లా భారతదేశంలో అత్యంత గౌరవనీయురాలుగా, పూజ్యనీయురాలుగా స్త్రీని కొలుస్తారు. స్త్రీ పూజింపబడుతుంది కనుక ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత మహిళలకు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రతి విషయంలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలందరినీ గౌరవిస్తున్నారు. మహిళలకు ప్రతి సంక్షేమ పథకము కూడా మహిళల మీదే, మహిళల అకౌంట్లో వేసి ఈరోజు మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్న నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యమంత్రి అయి మా మహిళలందరినీ ముందుకు నడిపించాలని మేము జగనన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జగనన్న.